హాయ్ ఫ్రెండ్స్, రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్టో డిఎస్సి అభ్యర్థులకు మరియు ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఈ వీడియోలో నేను చెప్పబోయేటటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాబుల యొక్క పరిస్థితి ఈరోజు ఏ విధంగా ఉంది, తెలంగాణ రాష్ట్రంలో నోటిఫికేషన్ల పరిస్థితి ఏ విధంగా ఉంది, అదేవిధంగా మిగిలినటువంటి నోటిఫికేషన్లు టెట్టో డిఎస్సితో పాటు మిగిలినటువంటి నోటిఫికేషన్లు ఏ విధంగా వాటి యొక్క ప్రాసెస్ ఎంతవరకు వచ్చింది, దాని మీద మీతో కొద్ది నిమిషాలు కూలంకుషంగా చర్చిస్తాం. మిత్రులారా, మీరందరూ కూడా మన యూట్యూబ్లో ఉన్న శ్రీ అను పబ్లికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ప్లే స్టోర్కి వెళ్ళి శ్రీ అను పబ్లికేషన్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. మీకు రకరకాల అడ్వాంటేజెస్ ఉంటాయి. మీకు ఈ గ్రూప్ 4కి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ అన్నీ కూడా ఈ వీడియోస్ రూపంలో తక్కువ రేటుకే మేము ముందుకు తీసుకొస్తున్నాను. అదేవిధంగా టెట్టో డిఎస్సి దానికి సంబంధించినటువంటి తెలుగు మీడియం యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ మీడియం వీడియోస్ కూడా మేము ముందుకి తీసుకొస్తున్నాం అన్నమాట. కాబట్టి తక్కువ రేటుకి వీడియోస్, అదేవిధంగా బుక్స్ రెండు కూడా ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో నలుమూలలా మన బుక్స్ దొరుకుతాయి. ఒకవేళ మీకు అందుబాటులో లేకపోతే అను పబ్లికేషన్ ఆఫీస్కి ఫోన్ చేయండి, ఎక్కడి నుంచి అయినా మీరు బుక్ చేసుకోవచ్చు. ఈ విషయాన్ని మీరందరూ కూడా గ్రహించాలి. నెక్స్ట్, ఈ ప్రతిరోజు నేను వీడియో చేస్తున్నాను. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ప్రతిరోజు వీడియో చేయడానికి కారణం ఏంటంటే తెలుసుకుంటారు. అంటే ఈ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ నుంచి మీకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, ఎంప్లాయ్మెంట్ న్యూస్లో వస్తున్నటువంటి జాబ్స్ కానీ, వివిధ రకాలైనటువంటి జాబ్స్ కానీ, ఈ టెట్టో డిఎస్సితో పాటు వాటిని కూడా మేము ముందుకు తీసుకొస్తాను. మీకు ఉన్నటువంటి డిగ్రీ కానీ, బీటెక్ కానీ, మీకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్తో ఏ జాబులు ఉన్నాయి వాటిని కూడా ఎప్పటికప్పుడు మేము ముందుకు తీసుకొచ్చి మరి మేము మీకు సహాయం చేస్తామన్నమాట. కాబట్టి దీన్ని గ్రహించి ప్రతి ఒక్కరూ దీన్ని షేర్ అయ్యే విధంగా, వైరల్ అయ్యే విధంగా, ప్రతి ఒక్కరికి తెలియపరిచే విధంగా మీరు చేయవలసినటువంటి బాధ్యత మీ పైన ఉంది మిత్రులారా. ఓకే, లెట్ us కమ్ టు దిస్ పాయింట్. నెక్స్ట్ మిత్రులారా, అవకాశాలు ఎన్నో వస్తూ ఉంటాయి. అవకాశాలు రానప్పుడు దానికోసం వెయిట్ చేస్తూ ఉంటాం. ఎప్పుడు నోటిఫికేషన్లు వస్తాయా, నోటిఫికేషన్ అంటే అవకాశాలు. ఎప్పుడు నోటిఫికేషన్ వస్తాయా మరి మీ కళ్ళు కాయలు కాసే విధంగా చూస్తూ ఉంటారు. కానీ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా మీరు రెడీ అవ్వాలి. కానీ ఇప్పుడు పరిస్థితి దానికి భిన్నంగా తయారవుతుంది. ఏంటంటే, నోటిఫికేషన్ రానప్పుడు ఎదురు చూడటం, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టైం లేక టెన్షన్ పడిపోయి మరి అప్లై చేసి దానికి సరిగా చదవలేకపోవటం, ఇవన్నీ కూడా కారణాలు అవుతాయి. దానికి కారణం ఏంటంటే, అవకాశాల కోసం ఎంతైతే మీరు ఎదురు చూస్తున్నారో ఆ ఎదురు చూస్తున్నటువంటి స్థాయిలో మీరు ప్రిపరేషన్ చేయలేకపోవటం. ఆ స్థాయిలో మీరు అంటే మీకు ఒక పక్కన కోరిక ఉంది, ఎకనామిక్స్లో చెప్తాం, ఒక పక్కన కోరిక ఉంది, కోరిక బలంగా ఉంది. కానీ ఆ కోరికకు తగ్గట్టుగా మీరు మీ వర్క్ యొక్క విధానం సరిగా లేదు. ఎప్పుడైతే మీకు ప్రతి ఒక్కరికి ఉంటుంది సివిల్ సర్వీస్, ఐఏఎస్ కావాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రతి డిగ్రీ అయిపోయినటువంటి ప్రతి అభ్యర్థికి కూడా నాకు సివిల్ సర్వీస్ అయితే బాగుంటుంది అనేటటువంటి ప్రతి ఒక్కరికి ఉంటుంది. కోరిక ఉన్నంత మాత్రమే ఎలా, ఆ కోరికకు తగ్గట్టుగా దాని యొక్క వర్క్ ఒక యజ్ఞంలాగా చేయాలి. అప్పుడే నీకు అవకాశాలు అందిపుచ్చుకుంటాయి. అంతేగాని నువ్వు ఏదో కోరిక ఉన్నంత మాత్రానే నీ అవకాశాల కోసం ఎదురు చూస్తూ అవకాశాలు వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాయి. మళ్ళీ అవకాశాల కోసం మామూలుగానే రిపీట్ అవుతూ ఉంటాయి. మళ్ళీ ఎదురు చూడాలి. కాబట్టి ఇలాంటి తగ్గించుకోండి. ఇప్పటి నుంచి చక్కగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నోటిఫికేషన్లు అతి త్వరలో మీకు ఒక గుడ్ న్యూస్ వస్తుంది. గ్రూప్స్ పైన 9 నోటిఫికేషన్ల పైన మీకు మంచి గుడ్ న్యూస్ వస్తుంది. ఈ ఏజీకి సంబంధించినటువంటిది కూడా వస్తుంది. అదేవిధంగా ప్రిలిమ్స్ రద్దుకు సంబంధించినటువంటి న్యూస్ వస్తాయి. అతి త్వరలో ఒక 4-5 రోజుల్లోనే, ఒక 5-6 రోజుల్లోనే
మీకు ఒక మంచి న్యూస్ వస్తుంది, దానికోసం వెయిట్ చేయండి. మీకు అద్భుతమైనటువంటి బుక్స్ మీకు అందిస్తాను. నేను ఒక విషయం చెప్పానంటే మ్యాక్సిమం 90% ఆ విషయం 10% జరగకపోవచ్చు కొన్ని కారణాల వల్ల. 90% ఆ విషయం జరుగుతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో మీరు ఒక మంచి న్యూస్ వినపోతున్నారు. ఈ 9 నోటిఫికేషన్లకు సంబంధించి నేను ఆల్రెడీ చెప్పాను, టెట్ అక్టోబర్లో మీకు రావడానికి అవకాశం ఉంది, ఎక్కువ % వస్తుంది. కాబట్టి టెట్ వచ్చే వరకు ఈ 9 నోటిఫికేషన్లో మీకు ఏదేదైతే మీకు ఇష్టమో ఆ పోస్టులకి బాగా ప్రిపేర్ అవ్వండి. ఈ 2 నెలలు టెట్ వదలొద్దు. టెట్ ప్రిపేర్ అవుతూ ఆల్రెడీ కంటెంట్ మీరు ప్రిపేర్ అవుతున్నారంటే ఇక్కడ ఏపీపీఎస్సీ జనరల్ స్టడీస్ సంబంధించి మీకు కొంతవరకు అప్డేట్ లేకపోయినా కొంత కాన్సెప్ట్, బేసిక్ కాన్సెప్ట్ అనేది మీలో ఉంటుంది ఒక టెట్ డిఎస్సి యాస్పిరెంట్స్గా నేను చెప్తున్నాను. కాబట్టి మీరు ఎటు ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి దానికి తోడుగా ఒక 20-30% సమయాన్ని ఈ గ్రూప్స్ మీద, ఈ గ్రూప్ 4 మీద 670 ఉన్నటువంటి పోస్టుల మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తే ఏదో ఒక పోస్టు ఫస్ట్ మీకు ఏదో ఒకటి పోస్ట్ వస్తే మీ మీద మీకు ధైర్యం ఉంటుంది. మరి నాకు ఒక పోస్ట్ ఉంది, మిగిలినటువంటి పోస్టులు ఈజీగా సంపాదించగలరు. అట్లా కాకుండా ఏ పోస్టులు లేకోకుండా నేను 4-5 పోస్టులు సంపాదిస్తాను దానికంటే కూడా మీరు ఫస్ట్ గ్రూప్ 4 ఏదో ఒకటి వాట్ ఎవర్ ఇట్ మేబీ ఖాళీగా ఉండకోకుండా ఏదో ఒకటి సంపాదించండి. ఫస్ట్ సంపాదించిన వెంటనే నెక్స్ట్ టార్గెట్ గ్రూప్ 1 ఆర్ సివిల్స్. అలా ఉండాలి. అంటే నువ్వు గ్రూప్ 4 స్థాయి నుంచి సివిల్ స్థాయికి ఎదగాలి. సో ఆ విధంగా మీరు సంపాదించగలరని నేను ఆశిస్తున్నాను. ఓకే, లెట్ us కమ్ టు దిస్ పాయింట్. ఈ గ్రూప్ 4 సంబంధించినటువంటి టైటిల్స్ బుక్ 1 ఇవి ఉంటాయి. ఆల్రెడీ సిలబస్ నెట్లో ఉంది కాబట్టి ఆ సిలబస్ ప్రకారమే బుక్స్ రెడీ అయిపోతున్నాయి. నోటిఫికేషన్ వచ్చిన మర్నాడే మీ ముంగిట ఈ బుక్స్ అన్నీ ఉంటాయి అన్నమాట, తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం. బుక్ 2 ఇది. దీంట్లో ఉన్నటువంటి ఐటమ్స్ ఇవి. నెక్స్ట్ బుక్ 3 ఇది కరెంట్ అఫైర్స్, ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యలు. నెక్స్ట్ బుక్ 4 తెలుగు అండ్ ఇంగ్లీష్, వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఇంకోటి కూడా చెప్తాను. నేను ఒక బుక్ రిలీజ్ చేశానంటే మీకు దానిలో 90% మీకు ఉపయోగం ఉండే విధంగా ప్రతి బుక్ నేను ఆ విధంగా బుక్ మీద పిహెచ్డి చేసే విధంగా నేను తయారు చేస్తున్నాను. అంటే గ్రూప్ 4లో ఎలా వస్తాయి క్వశ్చన్స్, ఏ విధంగా వస్తాయి అనేటటువంటిది మీ దగ్గర తీసుకొస్తాను. నేను అప్పుడే చెప్పను. అప్పుడే చెప్తే కొన్ని పబ్లికేషన్ వాళ్ళు 2 కళ్ళతో మన వెంక చూస్తున్నారు అనమాట. ఏం చెబుతారా దాన్ని కాపీ కొట్టేద్దామని చూస్తున్నారు. నేను ఆ ఛాన్స్ ఇవ్వను వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వను. నేను ఎప్పుడు మీకు అనాలిసిస్ ఇస్తానంటే నోటిఫికేషన్ వచ్చిన మర్నాడే, బుక్స్ రిలీజ్ చేసిన వెంటనే మీకు అనాలిసిస్ ఇస్తాను. అంటే ఏ టాపిక్ ఎలా ఉంటుంది, ఎలా తీసుకున్నాం, ఎలా చదవాలి, ఏ టాపిక్లో ఏ ఐటమ్స్ ఉంటాయి, ఏ ఐటమ్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి అనేటటువంటిది అది టెట్ కానీ, డిఎస్సి కానీ, అదేవిధంగా గ్రూప్ 4 కానీ, వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏ ఎగ్జామ్ అయినా నేను అప్పుడే మీకు అనాలిసిస్ ఇస్తానన్నమాట. అందువల్ల అంటే మన యాస్పిరెంట్స్ మన ఫాలోయర్స్, మనకు ఎవరైతే మన మీద ఆధారపడ్డారో వాళ్ళు బాగుపడాలి. అది నా టార్గెట్. వేరే పబ్లికేషన్ వాళ్ళకి అంత అంత అవకాశం ఉండదు ఇక్కడ. కాబట్టి మిత్రులారా, ఈ విషయాన్ని మీరు కూలంకుషంగా గ్రహించి ఇవి జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా కోరుతాను. భర్తీకి బాట, ఇది తెలంగాణకు సంబంధించినటువంటి జాబ్స్ అంశం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వర్గీకరణ, జిల్లాల, జోన్ల, బహుళ జోన్ల పోస్టుల గుర్తింపు, 87 శాఖల విభాగాల్లో పూర్తయిన ప్రక్రియ, నియామకాల దిశగా అడుగులు. ఓకే, ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయింది. ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో పోస్టుల్ని 3 రకాలుగా వర్గీకరించారు. 1 జిల్లా క్యాడరు, 2 జోన్లు, 3 మల్టీ జోన్లు. అంటే జిల్లా క్యాడర్లు ఏమొస్తాయి, జోనుల్లో ఏ పోస్ట్ వస్తాయి,
మల్టీ జోన్లో ఏ విధంగా వస్తాయి. ఈ టీచర్ పోస్టులు మాత్రం ఇంకా వర్గీకరించలేదు. దాంట్లో కొంచెం న్యాయపరమైనటువంటి సమస్యలు ఉన్నాయి. అవి త్వరలో ఒక 4-5 రోజులు అయ్యి వాటిని కూడా టీచర్ పోస్టులు, అదేవిధంగా హెడ్ మాస్టర్ పోస్టులు ఏ క్యాడర్లో వస్తాయి అనేటటువంటి చెప్తారు. అయితే ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్లు మాత్రం ఇవి జిల్లా వైడ్గా వచ్చేసేసి మరి హెడ్ మాస్టర్ పోస్టులు మాత్రం జోనల్ వైడ్గా రావచ్చని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈ విధంగా మరి తెలంగాణ రాష్ట్రం కూడా ఒక 1 మంత్ అటు ఇటుగానో నోటిఫికేషన్లు వస్తాయి. డోంట్ వర్రీ, మీరు చదవండి. ఇది ఈ విధంగా వర్గీకరించారు. ప్రభుత్వ శాఖ జోనల్ పరిధి మల్టీ జోన్. ఈ శాఖను తీసుకుంటే దేంట్లో వస్తుంది. ఉదాహరణకి భాషా సాంస్కృతిక శాఖ జోనల్ పరిధికి వచ్చేవాళ్ళు ఎవరు, దీంట్లో పనిచేసే సూపరింటెండెంట్లు వీళ్ళు జోనల్ పరిధికి వస్తారు. మల్టీ జోన్లుగా ఎవరు వస్తారో లెక్చరర్స్, అసిస్టెంట్ లెక్చరర్. ఈ విధంగా జోన్లు మల్టీ జోన్లుగా విభజించారు. నెక్స్ట్ మిగిలినటువంటి టీచర్ పోస్టులు కూడా విభజించి ఆ జోన్ల వైడ్గా, ఆ మల్టీ జోన్ల వైడ్గా, జిల్లా వైడ్గా నోటిఫికేషన్లు వస్తాయన్నమాట. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు ప్రభుత్వ స్థలాల్లోనే ఇది దీనికి సంబంధించి నిన్న మంత్రిమండలి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి విద్యా శాఖకు సంబంధించినటువంటి అంశం. నేను ఆల్రెడీ చెప్పాను మిత్రులారా, విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్నారు. ఏంటి ఆ విప్లవాత్మకమైన మార్పులు? ఇంతకుముందు ఉన్నటువంటి స్కూల్స్ని 3 రకాలుగా ఉండే స్కూల్స్ ఇప్పుడు 6 రకాలుగా స్కూల్స్ని విభజిస్తున్నారు. ఏంటి 6 రకాలు అంటే ఇవి ఏంటంటే శాటిలైట్ ఫౌండేషన్ స్కూల్స్ అని, నెక్స్ట్ ఇది PP1, PP2, అదేవిధంగా ఫౌండేషన్ స్కూల్స్ అని, దీంట్లో PP1, PP2, అదేవిధంగా 1వ తరగతి 2వ తరగతి వరకు రెండో తరగతి వరకు దీంట్లో ఉంటాయి. నెక్స్ట్ ఫౌండేషన్ ప్లస్ స్కూల్స్ అని, దీంట్లో PP1 నుంచి 5వ తరగతి వరకు ప్రైమరీ ఎడ్యుకేషన్. అదేవిధంగా ప్రీ హై స్కూల్స్ అని, దీంట్లో 3వ తరగతి నుంచి 7 లేదా 8వ తరగతి వరకు దీంట్లో ఉంటాయి. హై స్కూల్స్ దీంట్లో 3 నుంచి 10వ తరగతి వరకు. అదేవిధంగా హై స్కూల్స్ ప్లస్ 3 నుంచి +1 +2 వరకు ఈ స్కూల్స్లో ఉంటాయి. అంటే ఈ విధంగా 6 స్కూల్స్ని మొత్తం 57,000 స్కూల్స్ మన రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి 48,000 స్కూల్స్కి ఇంకా 10,000 స్కూల్స్ అదనంగా పెరిగి మళ్ళీ నెక్స్ట్ ఈ విధంగా స్కూల్స్ అనేటటువంటి డెవలప్ అవుతుంది అనమాట. ఈ విధంగా మరి దీనికోసం నాడు నేడు తొలి విడత కంప్లీట్ అయిపోయింది. రేపు 16వ తారీఖున, ఆగస్టు 16వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ నాడు నేడు మొదటి దశ అనేది ప్రజలకి అంకితం చేస్తుందన్నమాట. అదేవిధంగా అదే రోజు నాడు నేడు 2వ దశ, నాడు నేడు 2వ దశ సుమారు 16,000 కోట్ల వరకే వీటికి నాడు నేడుకి ఖర్చు చేస్తున్నారు. అంటే నేనేమంటానంటే మిత్రులారా, ప్రభుత్వం చక్కగా మరి చేస్తుంది ఈ విషయంలో, ఈ స్కూల్స్ విషయంలో. ప్రజలకు న్యాయం జరగాలి అంటే పథకాలు అవసరం లేదు. పథకాల ద్వారా న్యాయం జరగదు, ఇంకొక దాని ద్వారా న్యాయం జరగదు. ప్రజలకు కావాల్సింది ఏంటి అంటే ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే ఉచిత విద్య, అదేవిధంగా ఉచిత ఆరోగ్యం. ఉచిత విద్య, ఉచిత ఆరోగ్యం, ఈ రెండు ఏ ప్రభుత్వం అయితే ప్రజలకు ఫ్రీగా అందిస్తుందో ఆటోమేటిక్గా ఆ వాడే సంపాదించుకుంటాడు, ఆ వ్యక్తే సంపాదించుకుంటాడు. కానీ ఈనాడు మన రాష్ట్రంలో కానీ మన భారతదేశంలో కానీ జరిగేటటువంటి అంశం ఏంటంటే ప్రజలు విద్య మీద విపరీతంగా ఖర్చు చేస్తున్నారు, ఖర్చు అయిపోతుంది. అదేవిధంగా ఆరోగ్యం, ఒకవేళ ఆరోగ్యం బాగపోతే విపరీతమైనటువంటి ఖర్చు అయిపోతుంది. మరి ప్రపంచ దేశాల్లో స్విట్జర్లాండ్ కానీ, జర్మనీ కానీ, ఆస్ట్రేలియా కానీ ఇలాంటి దేశాల్లో మరి ఈ ఎడ్యుకేషన్, విద్య, అదేవిధంగా ఆరోగ్యం అనేటటువంటి కంప్లీట్గా ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. ప్రైవేటు వ్యక్తులు ఎంటర్ కారు, ప్రైవేటు వ్యవస్థ ఉండదు. ఈ 2 రంగాల్లో ప్రైవేటు వ్యక్తుల యొక్క ముఖ్యమైనటువంటి గోల్ ఏంటంటే ధనార్జన, ప్రాఫిట్ మోటివ్. అంటే ఒక హాస్పిటల్ పెడుతున్నాడంటే ఆ హాస్పిటల్లో సపోజ్ వైద్యం చేయకపోయినా బిల్స్ వసూలు చేస్తున్నటువంటి దాఖలాలు మరి ట్యాగూర్ లాంటి సినిమాలో మనం చూసాం. అంటే ఈనాడు
విద్యకు వైద్యానికి విపరీతమైనటువంటి ఖర్చు అయిపోతుంది. ధనికుడు కూడా పేదవాడైపోతున్నాడు అనమాట. పిల్లలకి మరి కార్పొరేట్ స్థాయిలో కార్పొరేట్ స్కూల్స్, ప్రైవేటు స్కూల్స్ ధనార్జనతో విపరీతంగా దబ్బేస్తున్నాయి డబ్బులు. నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన కూడా అదే. ఏంటంటే విద్య అనేది ఫ్రీగా అందించబడాలి. విద్య అనేది ఫ్రీగా అందించబడాలి. నీ దగ్గర ఆస్తి ఉంటే ఎవరైనా దొంగిలించవచ్చు, ఎవరైనా దాన్ని స్వాధీనం చేయొచ్చు, ఎవరైనా దాన్ని ఆక్రమించవచ్చు, ఎవరైనా దాన్ని కబ్జా చేయొచ్చు. కానీ నీ దగ్గర విద్య ఉంటే దాన్ని ఎవరూ దోసుకోలేరు. అది నిగూఢమైనది, ఆంతరంగికంగా ఉండేది, మిమ్మల్ని అభివృద్ధి చేసేది. కాబట్టి విద్యకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ప్రజలు కూడా మరి మీరు కూడా తల్లిదండ్రులు కూడా మీ పిల్లల్ని చక్కగా చదివించుకోవాలి. అది గవర్నమెంట్ స్కూలా ప్రైవేట్ స్కూల్ అనేది కాదు. పిల్లవాడి దగ్గర ఇంటలెక్చువల్స్ టాలెంట్ ఉంటే వాడు అడవిలో వేసినా చక్కగా చదువుతాడు. వాడికి టాలెంట్ లేకపోతే కార్పొరేట్ స్కూల్లో పెద్ద పెద్ద స్కూల్స్లో ఏ స్కూల్లో లక్షలు ఖర్చు పెట్టినా నిరుపయోగం. కాబట్టి విద్య ఈ నాడు నేడు విధానంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఢిల్లీని తలదన్నే విధంగా కేజ్రీవాల్ ప్రభుత్వం ఈనాడు తన యొక్క బడ్జెట్లో విద్యకి వైద్యానికి 40% ఖర్చు చేస్తుంది. 40% ఖర్చు చేస్తుంది. ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు కేవలం 3% మాత్రమే ఖర్చు చేసాయి. కానీ ఈనాడు మనకు ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ విద్యకి వైద్యానికి బడ్జెట్లో అట్లీస్ట్ 15% కట్ ప్రవేశపెట్టాయి. ఇంకా పెరగాలి. కేజ్రీవాల్ని ఆదర్శం తీసుకుని ఢిల్లీ ప్రభుత్వం ఏ విధంగా అయితే కార్పొరేట్ స్థాయిలో స్కూల్స్ని అభివృద్ధి చేసింది, కార్పొరేట్ స్థాయిలో హాస్పిటల్స్ని అభివృద్ధి చేసింది. చాలా మ్యాక్సిమం హాస్పిటల్స్ ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఢిల్లీలో ఉన్నాయన్నమాట. కాబట్టి అదే విధంగా ఇక్కడ బడ్జెట్ అనేటటువంటిది ఉంటుంది. భవిష్యత్తులో మరి ఈ విధంగా ఇంకా పెంచుతారన్నమాట. 20%, 25%, 30%. ఎన్నో సమస్యలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి. రాజధాని లేనటువంటి రాష్ట్రం అయిపోయింది ఆంధ్రప్రదేశ్. అయినప్పటికీ కూడా విద్య మీద వైద్యం మీద ప్రభుత్వం తనకున్నటువంటి రిసోర్సెస్ పరిధిలో ఖర్చు చేస్తూనే ఉంది. ఆ విధంగా ఖర్చు చేయాలి. నెక్స్ట్ సంస్కరణలతో విద్యా విప్లవం. ఇప్పుడు నేను చెప్పిన మొత్తం దీంట్లో ఉంది. ఈ విధంగా చెప్పారన్నమాట. ఇది 6 రకాల పాఠశాల వ్యవస్థ. గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఈ రోజు మీకు టీచర్ పోస్టులు నోటిఫికేషన్ రాకపోవచ్చు, ఈ నెలలో రాకపోవచ్చు. భవిష్యత్తు తరాలకి టీచర్ ఉద్యోగం అంటే అద్భుతమైనటువంటి ఒక మంచి విప్లవం తీసుకొస్తుందన్నమాట. మంచి నోటిఫికేషన్ ఉంటాయి. కాబట్టి మీరు అప్సెట్ కాకోకుండా బీఈడీ చేసినటువంటి అభ్యర్థులు కానీ డిఈడీ చేసినటువంటి అభ్యర్థులు కానీ మీరందరూ కూడా సబ్జెక్ట్ని పెంచుకోండి. మరి చాలామంది ఫోన్లు చేసి కనీసం మినిమం నాలెడ్జ్ లేకుండా కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. అంటే నేనే ఆశ్చర్యపోయాను. సైకాలజీలో కానీ కంటెంట్లో కానీ, సార్ నాకు అది తెలియదు సార్, చిన్న విషయం తెలియదు సార్ అని చాలామంది అడుగుతున్నారు. మరి అంటే దీన్ని బట్టి చూస్తే ఏ స్థాయిలో ఉందో మన విద్యా వ్యవస్థ, మరి మీరే ఏ స్థాయిలో ఉండారో అర్థమవుతుందన్నమాట. కాబట్టి ఆ స్థాయి నుంచి బాగా పైకి రావాలి, బాగా ఎదగాలి, బాగా నేర్చుకోవాలి. విజ్ఞానాన్ని సంపాదించడం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. చాలా రకరకాల రిసోర్సెస్ని ఉపయోగించాలి. బుక్స్ ఒక సోర్సెస్, వీడియోస్ ఒక సోర్సెస్, డిస్కషన్ చర్చా విధానం ఒక సోర్సెస్, పరిసరాలను చూసి నేర్చుకోవడం ఒక సోర్సెస్. ఈ విధంగా రకరకాల అనుకరణ ద్వారా విజ్ఞానాన్ని మనం సంపాదించాం. అంతేగాని ఒకే మార్గం ద్వారా సంపాదించాలంటే ఇట్స్ నాట్ ఎ జోక్. అదేవిధంగా ఒకే రోజు లేదా ఒకే నెలలో సంపాదించాలంటే హైలీ ఇంపాసిబుల్. ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్. శివపాల్ సార్ అడుగుతున్నారని చెప్తున్నారు. బాగా మాస్టర్ అడుగుతున్నారు క్వశ్చన్స్ బాగా వస్తున్నాయి సార్. ఎలా మీరు ఒక 2 minutesలో వాళ్ళు ఎలా అడగాలి నేనే చెప్తున్నాను. మీరు నిద్రపోయినా వాళ్ళు నిద్రపోనిరు మిమ్మల్ని. ఆ విధంగా నేను ఎంకరేజ్ చేస్తున్నాను. ఇంకా క్వశ్చన్స్ ఏ విధంగా అడగాలి, ఏ విధంగా వాళ్ళ ఫాలో అవ్వాలి, సబ్జెక్ట్ని ఏ విధంగా ఫాలో అవ్వాలి, ఏ విధంగా ఫాలో అయితే మరి వాళ్ళు పైకి వస్తారో, మరి మీరు వాళ్ళ కోసం మీకు ఛానల్ పెట్టారు కదా, టెలిగ్రామ్ ఛానల్ పెట్టారు కదా, మరి ఆ ఛానల్ ద్వారా మీరు ఏ విధంగా డెవలప్ చేస్తారో ఒకసారి ఒక 2 minutesలో వాళ్ళు చెప్పవలసిందిగా కోరుతున్నాను. ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాలలోని టెట్ మరియు డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా
చాలా ముఖ్యమైనటువంటి విషయం చెప్పదలుచుకున్నాను. అదేమిటి అంటే మిత్రులారా, ఫిబ్రవరి నెల నుండి అంటే 2021 ఫిబ్రవరి నెల నుంచి కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్ అనేటటువంటిది ఒకటి స్టార్ట్ చేసి దానిలోనే ఇప్పటి వరకు సుమారుగా 5 నెలల నుంచి కూడా నేను టెస్టులు కండక్ట్ చేస్తున్నాను. ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా టెస్ట్ కండక్ట్ చేయడం అనేది జరిగింది. అలాగే నా స్టూడెంట్స్ అందరికీ కూడా నేను మాట ఇచ్చి ఉన్నాను, అది డిఎస్సి వరకు కూడా ప్రతిరోజు టెస్ట్ కండక్ట్ చేస్తానని చెప్పి నేను వాళ్ళకి చెప్పాను. కాబట్టి ప్రతిరోజు టెస్ట్ పెడుతున్నాను. మిత్రులారా, ఇప్పుడు సారు మన ప్రతి వీడియోలోనూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, శివపల్ సార్ సైకాలజీ ఆ గ్రూప్లో టెస్టులు రాయండి, మీకు సైకాలజీలో నెంబర్ ఆఫ్ డౌట్స్ ఉంటే కనుక క్వశ్చన్స్ చేయమని అడుగుతున్నారు. అయితే విపరీతమైన కాల్స్, విపరీతమైనటువంటి వాట్సాప్ మెసేజ్లు కూడా వస్తున్నాయి. వాటన్నిటికీ కూడా నేను చాలా ఓపికతో సమాధానం అయితే ఇస్తున్నాను. మిత్రులారా, మీరు చేయాల్సినటువంటి విషయం ఒకటే, ఏపీ స్టూడెంట్స్ అయితే ఆల్రెడీ మార్కెట్లోకి రిలీజ్ అయింది ఈ బుక్. చూడండి, ఏపీ టెట్ అండ్ డిఎస్సి 2021 చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ ఈ లోగోతో ఉన్నటువంటి బుక్ను ముందు మీరు చదవండి. దీనిని పేజ్ టు పేజు, లైన్ టు లైన్, వర్డ్ టు వర్డ్ చదివినట్లయితే మీకు నెంబర్ ఆఫ్ డౌట్స్ వస్తాయి. ఎప్పుడు డౌట్ వస్తాయంటే మామూలుగా చదువుకుంటూ వెళ్ళిపోతే డౌట్ రాదు. మరి ఎప్పుడు డౌట్స్ వస్తాయంటే పేజ్ టు పేజ్, లైన్ టు లైన్, వర్డ్ టు వర్డ్, మీనింగ్ టు మీనింగ్ నేర్చుకున్నట్లయితే మనం సైకాలజీలో పూర్తి స్థాయిలో పట్టు సంపాదించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక పేజ్ తీసుకొని ఆ పేజీలోని మీకు ఏవైతే అర్థం కానటువంటి వర్డ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఒక పేపర్ మీద నోట్ చేసుకొని వాటిని మీకు మీనింగ్ తెలియకపోతే కనుక వెంటనే ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేసినట్లయితే నేను వెంటనే రిప్లై ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. ఖచ్చితంగా ఆ రోజు కాకపోయినా మరుసటి రోజు అయినా సరే ఖచ్చితంగా రిప్లై ఇచ్చి తీరుతాను. మీరేం డిసప్పాయింట్ అవ్వద్దు. అయితే మిత్రులారా, ఏపీ మరియు తెలంగాణ మిత్రులందరికీ నా విన్నపం ఏమిటంటే ప్లేస్టోర్లోని టెలిగ్రామ్ గ్రూప్కి వెళ్ళి శివపల్లి సార్ అన్ని క్యాపిటల్ లెటర్సే, శివపల్లి సార్ సైకాలజీ అని టైప్ చేస్తే నా ఫోటో వస్తుందండి. అక్కడ మీరు జాయిన్ అయిపోయినట్టు అక్కడ ఒక క్లిక్ చేయండి, వెంటనే మీరు జాయిన్ అవుతారు. ప్రతిరోజు కూడా సుమారుగా 2000 మందికి పైగా ఎగ్జామ్ రాయడం అనేటువంటి జరుగుతుంది. చాలా చాలా సంతోషకరంగా ఉంది. ఇంకా నన్ను ఎంకరేజ్ చేస్తూ మీరు మన సార్ చెప్పేటటువంటి సూచనలన్నీ కూడా పాటిస్తూ ప్రతిరోజు కూడా విపరీతమైనటువంటి ఫోకస్ చేసుకుంటూ సైకాలజీ సబ్జెక్ట్ మీద మీరు క్వశ్చన్స్ అడిగినట్లయితే మీకు ఉన్నటువంటి డౌట్స్ కూడా నేను వెంటనే నివృత్తి చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది మీరందరూ కూడా ఉపయోగించుకుంటారని అను పబ్లికేషన్స్ తరపున మరి మీరందరూ కూడా ఉపయోగించుకొని సార్ యొక్క సూచనలు సలహాలు కూడా పాటిస్తూ ఉంటారని, మన యొక్క బుక్స్ని, మన యొక్క వీడియోస్ని మీరందరూ కూడా చక్కగా ఫాలో అవుతున్నారు. కాబట్టి మాకు పేరు వచ్చిందంటే మీ ద్వారా. కాబట్టి నేను మీ వాడిని. నాకు ఒక మతం లేదు, నాకు ఒక కులం లేదు. నా కులం పేదవాళ్ళ యొక్క కులం, నా మతం పేదవాళ్ళ యొక్క మతం. కాబట్టి నాకు ఒక కులం లేదు, నాకు ఒక మతం లేదు. నేను ఈ విధంగా నేను ముందుకెళ్తున్నాను. కాబట్టి భవిష్యత్తులో మిమ్మల్ని అందరినీ కూడా ఒక మంచి స్థాయికి తీసుకొస్తాను. ఎవరైతే బలంగా మీరు గవర్నమెంట్ ఉద్యోగాన్ని సంపాదించుకుంటాను అనేటటువంటి ఆ ధోరణి, ఆ డ్రీమ్, ఆ డిజైర్, ఆ కోరిక మీలో బలంగా ఉంటే నాతో చేయగలపండి. చేయగలుగుతాం. సౌండ్ రావాలంటే 2 చేతులు కొడితేనే సౌండ్ వస్తుంది. ఒక చేయి కొడితే సౌండ్ రాదు. ఎప్పుడు పదే నేను చెబుతూ ఉంటే సౌండ్ రాదు. ఆ సౌండ్తో పాటు రీసౌండ్ కూడా రావాలి. ఆ రీసౌండ్ ఎవరి నుంచి వస్తుంది? మీ నుండి వస్తుంది. కూడా సార్ లాగానే ఈ సారు సైకాలజీ సబ్జెక్ట్ అయితే, ఈ సారు మ్యాథ్స్ సబ్జెక్టు. మంచి ప్రిన్సిపల్స్ ఉన్నటువంటి వ్యక్తి. చిన్నతనంలోనే మరి లెక్చర్గా పనిచేస్తూ నిరుద్యోగులకి ఏదో హెల్ప్ చేయాలని ఒక మారుమూల గ్రామంలో కోటనందూరు అనేటటువంటి ప్రాంతంలో గణిత అధ్యాపకులు. నేను ఎందుకు చాలామంది అడుగుతున్నారు, సార్ ఎందుకు ఆయన గురించి మీరు పదే చెబుతున్నారు అంటే, నేను చెప్పాను నా మతం పేదవాళ్ళది, నా కులం పేదవాళ్ళది. అంటే ఆ పేదరికం అనేటటువంటి టేస్ట్ ఎట్లా ఉంటుందో మీకంటే నాకు బాగా తెలుసు. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఇంకా మనం చేయందిస్తే ఇంకా మీకు బాగా సేవ చేయగలరు అనేటటువంటి ఉద్దేశంతో నేను ఒక్కడనే సేవ చేస్తే నేను ఉన్నటువంటి లక్షల మందికి మీకు అందకపోవచ్చు. నాతో పాటు ఒక గ్రూప్ని క్రియేట్ చేసి
ఒక టీంని క్రియేట్ చేసి ఈ టీము ద్వారా కూడా మీకు అందించాలనేటటువంటి తపన నాలో బయలుదేరింది. నెక్స్ట్ ఈ దీంట్లో మన నెక్స్ట్ దేవేంద్ర సార్ వారి గురించి కూడా నేను చెప్తాను. నెక్స్ట్ అతని యొక్క ప్రొఫైలు, అతని యొక్క ఫోటో మొత్తం టోటల్ నెక్స్ట్ వీడియోలో మన దాంట్లో ఉన్నటువంటి మెథడాలజీ ఫ్యాకల్టీ గురించి ఈ అలాంగ్ విత్ శివపల్లి సార్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద ప్రొఫైల్ ఆఫ్ ఈ దేవేంద్ర సార్. థ్యాంక్ యూ.